టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చెప్పి జడ్జి గారు ఏం చెప్పారు? అంటే ఇక్కడ ఒకటి క్లియర్‌గా మనము బిఎన్ఎస్ఎస్ రూల్స్ కొన్ని ఉన్నవి. హైకోర్టు కొన్ని లా అనేది ఇండియాలో లా అనేది ఒకటి ప్రాపర్‌గా ఉన్నది. అలాగే ఐపీసీ ఇంతకుముందు బిఎన్ఎస్ఎస్ కావచ్చు, బీఎస్ఏ కావచ్చు, కొత్త అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా ఉన్నవి. ఈ యాక్ట్స్‌ని అంటే ఇందులో హరీష్ రెడ్డి అనే వ్యక్తికి హైకోర్టులో స్టే కూడా ఉన్నది. ఇంకోటి దిలీప్ గారు కూడా ఎల్ఓసి ఇష్యూలో స్టే అది దాంట్లో స్టే కూడా ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకొని తను బేసింగ్ ఆన్ ద ఆర్డర్ పిఎస్‌కి వెళ్ళడం జరిగింది. అపియర్ కావడం జరిగింది. అంటే ఆర్డర్‌ని కూడా వాళ్ళు వయోలేట్ చేస్తూ రిమాండ్ చేయడం అనేది ఇల్లీగల్ ఇది. ప్రధానంగా ఏ విషయంలో దిలీప్ గారిని పిక్ చేయడం జరిగింది? 2317 అని ఇంతకుముందు గౌతమ్ గౌడ్‌ని అరెస్ట్ చేసిన కేసు ఉంది కదా! అందులో గౌతమ్‌ని అరెస్ట్ చేసినప్పుడు ఏవైతే సెక్షన్స్ పెట్టారో ఇప్పుడు 111 అనేది కొత్త సెక్షన్ కొత్తగా వచ్చింది. అంటే కావాలని రిమాండ్‌ని యాక్సెప్ట్ చేయడానికి జడ్జి యాక్సెప్ట్ చేయడానికి 61 క్లాస్ ఏను 111 క్లాస్ 3ని పెట్టడం జరిగింది. అంటే లైఫ్ కన్విక్షన్ ఉండే నేరాలు అంటే కంప్లైంట్లో ఒక రకంగా ఉంటుంది, సెక్షన్స్ ఒక రకంగా పెడుతున్నారు. జడ్జి గారు క్లియర్‌గా వాటిని పర్సూ చేసి ఈరోజు రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పిక్ చేసినప్పుడు ఎలాంటి ప్రశ్నలు దిలీప్ గారిని అడగడం జరిగింది? ఏ విధంగా ఇక్కడికి తీసుకురావడం జరిగింది? అంటే వాళ్ళు చెప్తున్న అలిగేషన్ ప్రకారం ఇదంతా చేయించేది దిలీప్ గారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ కంప్లైంట్లో క్లియర్‌గా అక్కడ ఆ విషయాలు ఏవి ప్రస్తావించడం జరగలేదు. కంప్లైంట్లో ఒక పోస్టుకు సంబంధించి రైతు ఆవేదనని ప్రజలకు చెప్తుంటాడు. నా ఆవేదన ఇబ్బంది పడుతున్నా, నాకు రైతుగా నేను ఏం చేయలేకపోతున్నా, కేసీఆర్ మళ్ళీ రావాలన్న ఒక వీడియో ఆయన బాధను చెప్పుకుంటుంటే ఆ వీడియోని షేర్ చేసిర్రు అనే అలిగేషన్ తోటి గౌతమ్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం జరిగింది. అదే కేసులో ఈరోజు దిలీప్ గారిని అంటే హైకోర్టు ఆర్డర్ ఉండగా కూడా, హైకోర్టులో స్టే ఉండగా కూడా దిలీప్ గారిని ఈరోజు కస్టడీకి తీసుకొని రిమాండ్ తీసుకురావడం జరిగింది. జడ్జి గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రధానంగా తెలంగాణలో సోషల్ మీడియా ప్రభావం ప్రభుత్వం పైన పడుతుంది అనుకోవచ్చు. ఆ ప్రభుత్వం ఏదైతే వాళ్ళు చెప్తున్న ప్రజలు చెప్తున్న ఫెయిల్యూర్స్ని బయటకు తీస్తుంది అనుకోవచ్చు ఈ సోషల్ మీడియా. 100% అండి. అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది సుప్రీంకోర్టే క్లియర్గా చెప్పింది. రీసెంట్ జడ్జిమెంట్ అందరికీ తెలుసు. మనకి సోషల్ మీడియాలో కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పోస్ట్ చేసే ముందు 2000 ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు బుక్ చేయడానికి క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్గా చెప్పింది. అయినప్పటికీ ఆ సెక్షన్స్ పెడుతూ కావాలని ఇప్పుడు 111 ఆయన అట్రాక్ట్ కాని సెక్షన్లో పెడుతూ రిమైండ్ చేయడం అనేది ఇల్లీగల్. అదే విషయాన్ని మేము జడ్జి గారు తీసుకెళ్లిన సందర్భంలో జడ్జి గారు రిమైండ్ రిజెక్ట్ చేయడం జరిగింది.